షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో, నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను. సార్ సార్ చెప్పండి సార్. నువ్వు టీవీ నేను చూసావా? సార్ చూశాను సార్. నువ్వు చెప్పేది ఫోన్లో వినడానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వాట్ మిస్టర్ అజయ్, ఏంటిదంతా? నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్లు చేయడానికి ఇదేమైనా నీ ఇంటి విషయం అనుకున్నావా? అది కాదు సార్, వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఎమోషన్లో. బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడు, సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. అబ్బే, అలాంటిదేం జరగదు సార్. నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు. ఓడించలేరని నువ్వనుకుంటున్నావు, ఓడించగలరని నేననుకుంటున్నాను. ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్. నీకా పిల్లల గురించే తెలుసు, నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు. మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నీతో ఛాలెంజ్ చేసింది అతను. ఏంటి సార్ మీరు అనేది? ఆ తెలుగు మాస్టర్ సాకేత్ రామా? అవును, చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్కి సెలెక్ట్ కావలసిన వాడు. లాస్ట్ మినిట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తను అలా అయిపోయాడు. బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేసుంటాడు. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు సార్ నా టీం మీద గెలవడం. చూడు మిస్టర్ అజయ్, కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. టీంలో సెలెక్ట్ అయిపోయాం కదా రిలాక్స్డ్ గా మీ వాళ్ళు ఆడతారు. ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు. ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్. గెలవకపోతే మంచిదే, కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టు. యూ కెన్ గో నౌ. లుక్ బాయ్స్, 15వ తారీఖు మనకి సకినేటిపల్లి టీం కి మ్యాచ్ ఉంది, తెలుసు కదా? నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన టీంతో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి. ప్రాక్టీస్, కమ్ ఆన్. యాండి, ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలకా? ఏం పార్లమెంట్ సమావేశాలు కలమంట? అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు? మహా అయితే పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అది తెలుసు కదా, మరి ఎందుకు అడగటం? బుద్ధి తక్కువై. అది ఉంటే కదా ఎక్కువ తక్కువ తెలడా. అమ్మో, మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు, మాస్టర్ గారి కోసం. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు. థ్యాంక్సా? ఎందుకండి? ఎందుకంటారేంటండి, మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు. పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం, అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి. మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దానికి కారణం నేను కాదు, ప్రియా. ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రాం ఉండేది కాదు. మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే నా మరదలు ప్రియాకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. మీకెందుకు? పర్మిషన్ ఇచ్చినందుకే. నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది, కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం కలిగింది. నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి గానీ ఆట గురించి గానీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చెప్పింది విన్న తర్వాత మన ఊరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుందండి. గెలిస్తే ఏంటంటే ఆల్రెడీ గెలిచినట్టే. మాస్టర్ మీద మాకెంతో నమ్మకం ఉంది. ఎరా బాబురా, అంతే కదా మరి. టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడతామంటున్నారు మాస్టారు. అలాగా? ఈ రోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్కి రమ్మనండి. మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వెనకాల మేము అందరూ ఉంటామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు? గెలుపు మీద మీకు నమ్మకం లేదా? నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓస్ అంతే కదా, ఆ సంగతి నాకు వదిలేండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? గుడ్ షాట్. కీప్ ఇట్ అప్. నైస్ గోల్.
ఆపరా. అవును నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయించి. అవును నేనే. అయితే ఏంటి? ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతావే? మీది మీదకి వస్తున్నావేంటి? ఎరా బాడీగాడా? దీని బాడీగాడా నువ్వు? ఏయ్ ఏదైనా ఉంటే మాట్లాడు, అనవసరంగా చెయ్యి ఎత్తకు. ఎత్తితే ఏం చేస్తావే? మేమెవరో తెలుసా? మీడియా. చా నిజంగానా? అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే 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 నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా? చూపించినంత మాత్రాన వాడు గెలిచేస్తాడా? నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు. షూట్ చేయరా. ఏంటి ప్రియా వీళ్ళందరినీ పిలిచావు? మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా? చూడండి మీకే తెలుస్తుంది. యాండి ఆ, ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. ఆ, నువ్వు చెప్తావని. వాళ్ళందరు షోలు చూడండి రా, ఎంత బాగున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉందిరా ప్రాక్టీస్ చేసుకోవడానికి. వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా, మా అందరికి చూపిస్తే ఎందుకు? రే మాస్టర్, నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయిందని మురిసిపోకు. రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట? ఊరు కుక్కలు 100 ఒకటై నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా. ఈ అజయ్ సింహం రా, సింహం. అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి? ఫుట్బాల్ అంటే పొలాల్లో నాట్లేయడం, గోడకి పిడకలేయడం కాదురా. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన టీంని ఓడించండి రా. ఏంటండి ఆడు పొగరు? ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనల్ని మన ఊరిని అంత చులకన చేసి మాట్లాడతాడు. మీరు ఊ అనండి ప్రెసిడెంట్ గారు. ఆయన తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం. ఇక్కడ దాకా తీసుకురావడం దానికండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేద్దాం. అప్పుడు గాని మనం ఎంత మొక్కడమో ఆడికి తెలీదు. పార్టీ వాడు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చండి, అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? చూశారుగా మా వాళ్ళ ఆవేశం. నేను ఊ అన్నానంటే వాడిని ముక్క ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ నేను ఊ అన్ను, ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద. ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను, ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్టారు, ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి. మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండే. రేయ్ పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేను కుట్టిస్తాను రా. మీకు షూస్ నేను కొనిస్తాను రా. మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టర్, ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి. రాము ఫ్రమ్ సకినేటిపల్లి. నేనే. పల్లెటూరు వాళ్ళ పవర్ ఏంటో, సకినేటిపల్లి వాళ్ళ మగతనం ఏంటో, నాట్లేసే వాళ్ళట ఎంత నాటుగా ఉంటుందో, దమ్మున్న వాళ్ళట ఎంత దుమ్ము రేపుతుందో చూడ్డానికి రెడీగా ఉండి అజయ్. ఏమిటో ఈ వర్షం, మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకుండా. తగ్గిపోతుందిలేండి. పోనీ వర్షంలో ప్రాక్టీస్ చేద్దాం సార్. పొరపాటున ఎవరైనా కాల్ జారి పడితే ప్రాబ్లం అవుతుంది. తగ్గాక ప్రాక్టీస్ చేద్దాం. సార్ వర్షం అయిపోయింది సార్. అక్కడక్కడ నీళ్లున్నాయే. ఏం పర్లేదు, ఇసుకేసేద్దాం. కళ్యాణ్ వండుకున్న లైట్లన్నీ బిగించేయండి. డెకరేషన్ జాగ్రత్తగా చూసుకోండి, మనకు మాట్లాడకూడదు చెప్తాను. సరేనండి. ఏంటి మాస్టారు, ఏంటి ఇదంతా? వర్షం వల్ల గ్రౌండ్ లో నీళ్లు ఉండిపోయాయండి, అందుకని. అయినా మీరు చేయడం ఏంటండి? ఉండండి, మా వాళ్ళు ఉన్నారు. అరే సాయం చేయండి, సాయం చేయండి. ఇప్పుడు అంతా రెడీ కదా?
ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవడానికి టైం 5 అయింది. ఇంకా గంటలో చీకటి పడిపోద్ది. చా, ఈ వర్షం వల్ల ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి లేకుండా పోయింది. అదే క్రికెట్ ఆడే వాళ్ళకైతే రాత్రులు కూడా ఆడుకోవడానికి లైట్లుంటాయి. మనకు కూడా అలా ఉంటే ఏం చక్కగా కావాల్సినంతసేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సరే సరే, ఉన్న టైంలోనే ప్రాక్టీస్ చేద్దాం, పదండి. రండి. ఒరే మొత్తం పెట్రోల్ మార్క్స్ లైట్లన్నీ కింద దించేయండి. ఏ ఒక్కటే వదలడానికి వీలేదు.